అమెరికా యుద్ధానికి పెద్ద సమస్య ఏంటంటే, ఇప్పుడు ఇదివరకైతే గనక ఏది పడితే ఆ ఎయిర్ బేసులు వాడేసుకునేది, ఎట్టా పడితే అట్టా వ్యవహరించేది. కానీ ఇప్పుడు అట్లాగా అన్ని దేశాలు ఒప్పుకోవట్లేదు. మిత్ర దేశాలైనటువంటి యూరోపియన్ దేశాలే ఒప్పుకోవట్లేదు. బ్రిటన్ ఒప్పుకోలేదు, కెనడా ఒప్పుకోలేదు, ఫ్రాన్స్ ఒప్పుకోలేదు, ఇటలీ ఒప్పుకోలేదు. అంటే ఓ దూర ప్రాంతానికి వెళ్ళినటువంటి లక్ష్యాల్ని ధ్వంసం చేయడానికి విమానం బయలుదేరినప్పుడు మధ్యలో హాల్ట్ ఉండాల. ఆ హాల్టు సమస్యనికి ఒప్పుకోవట్లేదు. ఈవెన్ గల్ఫ్ దేశాలు కూడా తమ దేశం మీద నుంచి యుద్ధం చేయొద్దని అందుకని సౌదీ అరేబియా, ఖతార్, దుబాయ్ ఇట్లాంటి చోట్ల నుంచి ఏం జరగట్లేదు. అక్కడ ఉన్నటువంటి యుద్ధ విమానాలు ఎక్కడికో తీసుకెళ్ళిపోయేది. కొన్ని పాకిస్తాన్ వైపు నుంచి మరికొన్ని ఇంకెక్కడి నుంచో తీసుకొస్తున్నారు అన్నటువంటి మెయిన్ పాయింట్. అయితే ఇప్పుడు రొమేనియా వాళ్ళు మాత్రం అమెరికాకి ఓకే చెప్పారట టెంపరరీ యాక్సెస్ కోసం. వాస్తవంగా ఇక్కడ యూరప్‌లో ఉన్నటువంటి అత్యంత పెద్దదైనటువంటి నాటో మిలిటరీ బేస్ ఉంది. మిహాలీ కగ్లనిచాను ఎయిర్ బేస్ ప్రస్తుతానికి వీళ్ళకి ఓకే చేశారు. రీఫ్యూలింగ్ కూడా చేసుకోవచ్చు అన్నటువంటి అనుమతి ఇచ్చారు. ఫైటర్ జెట్స్‌ని వాటినన్నిటిని కూడా అక్కడ తీసుకుని అక్కడి నుంచి యుద్ధానికి పోవచ్చు అని చెప్పారు. అయితే అక్కడి నుంచి దాడి చేయొద్దని చెప్పారు. టోటల్‌గా 500 మంది సిబ్బందిని కూడా కేటాయించారు దీనికోసం.